నా పేరు పాలరాజు, నేను దైవజనుడిని, దేవుని సేవకుడిని. ఈ గ్రేస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీలోకి ఆహ్వానించినటువంటి మరి రమేష్ అయ్య గారికి, అలాగే పాస్టమ్మ గారికి, కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే మరి అతిరథ మహారథులు అయినటువంటి మరి పాస్టర్స్, తోటి పనివారు అయినటువంటి వారు ఉన్నారు, వారందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. సో ఉపవాస కూడికలు కనుక ఎస్తేరు గారి గురించో, లేకపోతే యోనా చేసినటువంటి ఉపవాస ప్రార్థన, నినివే పట్టణం చేసినటువంటి ఉపవాస ప్రార్థన గురించో చెప్పుకుంటే చాలా బాగుంటుంది. కానీ నేను ఒక చిన్న విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. దానికంటే ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. ఉపవాసం ఉన్నప్పుడు మన ప్రార్థన చాలా బలమైనటువంటి ప్రార్థన చేస్తాం. ప్రభువారు మత్తయి సువార్తలో 5-6 అధ్యాయాల్లో బోధించేటప్పుడు యేసు ప్రభు వారు చెప్పినటువంటిదండి, మీరు ఉపవాసం ఉండినప్పుడు విచారమైనటువంటి మొహం పెట్టకుండా మేము ఉపవాసం చేస్తున్నాం అని ఎదట వాళ్ళకి తెలిసేటట్లుగా కాకుండా మీ తల అంటుకొని మీ గదిలోనికి వెళ్ళి రహస్యంగా ప్రార్థన చేయండి. సో రహస్యమందు ఉన్నటువంటి మీ తండ్రి చూస్తూ ఉంటాడు అని ప్రభువారు మనకి సెలవిచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. కానీ చాలాసార్లు ఉపవాసం ఉంటున్నాం, చాలాసార్లు మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. మన ప్రార్థనకు మాత్రం ప్రతిఫలం అనేది రావటం అనేది చాలా అరుదు అని నేను అనుకుంటా ఉన్నాను. ప్రార్థనకి సమాధానం రాదు. ఒక సమస్యలో ఉన్నప్పుడు ఆ సమస్య తీరదు. ఎన్నిసార్లు చేసినా ప్రభువా నేను ఎన్నోసార్లు ప్రార్థిస్తూ ఉన్నాను, కానీ నా సమస్యకు మాత్రం సొల్యూషన్ రావట్లేదు అని అనుకుంటాం. దానికి కలిగినటువంటి ముఖ్యమైనటువంటి కారణం ఆదికాండంలో మనం చూస్తే 3వ అధ్యాయంలో అవ్వ ఆదములు చేసినటువంటి చిన్న పొరపాటు. మనం పొరపాటు అంటున్నాం కాస్త స్మూత్గా షైన్ చేయటానికి. అది పాపం. పాపం అంటే ఏమిటి? ఆజ్ఞాతిక్రమమే పాపం. ఆజ్ఞాతిక్రమమే పాపం. అన్నీ ఏదైనా వనమంతా కూడా చెట్లు నాటాడు దేవుడు, దాంట్లో మధ్యలో ఒక చెట్టు నాటాడు, ఆ ఫలం మాత్రం తినమాకు, మిగిలినవన్నీ తినమన్నాడు. కానీ ఆదాం ఏం చేశాడు, అవ్వం ఏం చేసింది, ఆ చెట్టు ఫలం కాస్త తిన్నారు. ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించారో, ఒక ఆజ్ఞ జారీ చేశాడు, ఒకే ఒక ఆజ్ఞ ఉంది అప్పటికి, మిగిలిన ఆజ్ఞలన్నీ లేవు, ఒక్క ఆజ్ఞే ఉంది, ఆ చెట్టు ఫలం తినొద్దు అన్నటువంటి ఒక్క ఆజ్ఞ ఉంది. ఆ ఒక్క ఆజ్ఞని మీరారు, మనిషిలోనికి పాపం ప్రవేశించింది. ఈ పాపం అడ్డుగా ఉండటం వల్ల ప్రభువారు దేవుడైనటువంటి యెహోవా దేవుడు మనిషికి దూరం అవుతా వచ్చాడు. అప్పుడు వరకు మనిషికి దేవుడికి మంచి సత్సంబంధాలు ఉన్నాయి, మాట్లాడుకోవటం ఉంది. కానీ ఆ పాపం ప్రవేశించిన తర్వాత ఆ పాపం అనేది ఒక అడ్డుగోడ వల్లే నిలబడి ఉంది. అందుకే ప్రత్యక్ష గుడారంలో కూడా ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక తెర, అడ్డు తెర ఉంది. ఎందుకుంది అడ్డు తెర అంటే అది పాపానికి గుర్తు. ఎవరు పడితే వాళ్ళు వెళ్ళకూడదు, అతి పరిశుద్ధ స్థలంలోనికి ఎవరు వెళ్ళకూడదు. మన ప్రభువారు సిలువలో రక్తం చిందించినప్పుడు అడ్డు తెర ఏమైంది, చిరిగిపోయింది. సో పాపం వెళ్ళకపోతుంది. మరి పాపం అని చెప్పుకున్నాం కనుక ఇక్కడ అసలు పాపాలు ఎన్ని రకాలు ఒక మాట మాట్లాడుకొని వెళ్దాం. పాపాలు ఎన్ని రకాలు? మనకు తెలిసినటువంటి పాపాలు ఏంటంటే జనరల్గా జన్మ పాపము, కర్మ పాపము అని చెప్పుకుంటాం. కానీ పాపాలు 3 రకాలు. బైబిల్ చెప్తుంది పాపాలు 3 రకాలు. ఒకటి ఆధ్యాత్మికమైనటువంటి పాపం, శరీర పాపం, మూడోది నిత్యమైనటువంటి పాపం. పాపాలు 3 రకాలుగా చేస్తూ ఉన్నాం. ఒకటి ఆధ్యాత్మికమైన పాపం, రెండోది శరీర పాపం,
మూడోది నిత్యమైనటువంటి పాపం. సో ఈ పాపాలు ఎన్ని రకాలైనప్పటికీ కూడా ఆధ్యాత్మికమైనటువంటి పాపం, అలాగే మరణాలు కూడా 3 రకాలు ఉన్నాయి. మరణాలు కూడా 3 రకాలుగా ఉన్నాయి. ఆధ్యాత్మికమైన మరణము, శరీర మరణము, మూడోది నిత్య మరణము లేదా రెండవ మరణము. మనకు ప్రకటన గ్రంథం 21 అధ్యాయం 20 అధ్యాయంలో చూస్తే రెండవ మరణం అంటే ఏందో తెలుస్తుంది. సో అయితే మరి పాపం ఎలా పోతుంది మనిషికి? మనిషి పాపం అయితే చేసేసాడు, ఆదాం పాపం అయితే చేశాడు, అవ్వమ్మ పాపం అయితే చేసేసారు, పాపం అయితే ప్రవేశించేసింది. కానీ పాపం ఎలా పోతుంది? పాపం పోవటానికి ఒకటే మార్గం. మన కవీశ్వరులైనటువంటి వారు, మన పూర్వీకులు, మన భారతదేశంలో చెప్పినటువంటి శాస్త్రాల్లో, వేదాల్లో చెప్పబడినటువంటి మాట ఏంటంటే, రక్త ప్రోక్షణం పాప పరిహారం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. అయితే దీని అర్థం ఏమిటి? పాపం పోవాలి అంటే రక్తం ప్రోక్షించాలి. ఆ రక్తం ఎవరిదై ఉండాలంటే కోడులదో, దూడులదో, మేకలదో, గొర్రెలదో, గువ్వలదో అయితే పనికిరాదు. తద్రక్తం పరమాత్మేనా, అది దేవుడిదై ఉండాలి, పరమాత్ముడిదై ఉండాలి. మరి పరమాత్ముడు ఎలా ఉన్నాడు? తీసుకొచ్చి ఆయన రక్తం పోయటానికి పరమాత్ముడు మన కంటికి కనబడేటటువంటి వాడు కాదు. పరమాత్ముడు అనే మాటకి ఇంద్రియాగోచరుడు, ఇంద్రియాలకి చిక్కనటువంటి వాడు. పట్టుకుందామంటే చేత్తో దొరికేటటువంటి వాడు కాదు, చూద్దామంటే కంటికి కనబడేటటువంటి వాడు కాదు. మరి అలాంటి పరమాత్ముడిని తీసుకొని వచ్చి మనం రక్తం చిందించటం కుదురుద్దా అంటే కుదరదు. కుదరనంతకాలం కూడా మన పాపం పోదు. సో అందుకనే పాత నిబంధన గ్రంథంలో కూడా చెప్పబడినటువంటి మాట ఏంటంటే, లేవియా గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనంలో ఏం చెప్పబడి ఉందంటే, చూడండి ఒకసారి. లేవియా గ్రంథం 17 రక్తము దేహమునకు ప్రాణము. రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠము మీద పోయిటకై దానిని మీకిచ్చి తిని, రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. చాలు. దేనికోసం? మానవుణ్ణి మట్టితో తయారు చేశాడు దేవుడు. మట్టితో తయారు చేసినటువంటి మానవుణ్ణి నాసికారంధ్రంలోనికి ప్రాణవాయువును ఊది దేవుని యొక్క ఆత్మని ప్రవేశింపజేసి ఆ మట్టి బొమ్మను కాస్త నరునిగా నిర్మించాడు, జీవాత్మగా నిర్మించాడు దేవుడు. నిర్మించినటువంటి వాడు రక్తాన్ని పెట్టాల్సిన అవసరం లేదు. రక్తం లేకుండానే మనిషిని నిర్మించగలిగే శక్తి, సామర్థ్యాలు దేవునికి ఉన్నాయి. అయినప్పటికీ కూడా రక్తాన్ని ఎందుకు పెట్టాడంటే కారణం ఇది. రక్తం చిందిస్తేనే ప్రాయశ్చిత్తం అనేది జరిగిద్ది. రక్తాన్ని చిందించటం కొరకు మనిషిలో రక్తాన్ని దేవుడు ప్రవేశపెట్టాడు. అందుకని ఆ రక్తాన్ని మీరు అన్నటికీ కూడా, అసలు ఏ జంతువు రక్తం కూడా మీరు తినకూడదు. దానికి గల కారణం ఏంటంటే, ఆ జీవానికి, ప్రాణానికి కారణమైనటువంటి ఆధారం ఏంటంటే రక్తం. ఆ రక్తాన్ని మీరు తినకూడదు, దాన్ని ఒలికించేయాలి మీరు జీవాలను తినేటప్పుడు అని కర్రాఖండిగా చెప్పేటటువంటి విషయంతో పాటు అసలు విషయాన్ని ఇక్కడ మోషే గారికి వివరంగా వివరిస్తూ ఉన్నాడు దేవుడు. సో ఆ రక్తం దేనికి అంటే, మీరు చేసినటువంటి పాపానికి రక్తాన్ని చిందించాలి. ఆ రక్తాన్ని చిందిస్తేనే పాపం అనేది పోతుంది.
ప్రాయశ్చిత్తం అనేది జరుగుతుంది. అయితే ఒకసారిగా మన పితరుడైనటువంటి ఆదాము రక్తాన్ని చిందిస్తే సరిపోద్దా, మనుషుల రక్తాన్ని చిందిస్తే సరిపోద్దా అంటే సరిపోదు. దానికి గల కారణం ఏమిటి అంటే పాపం అనేది ఆ వ్యక్తిలోనికి ప్రవేశించింది. పాపం ప్రవేశించింది అది కాబట్టి ఆ వ్యక్తిలో నుంచి ఇంకా పాపపు రక్తమే ఉంటుంది. పాపం రక్తము పాపాన్ని పోగొట్టలేదు. నువ్వే జంతువులదో లేకపోతే పక్షులదో పావురాందో చేదు లేదు కదా అని పావురాన్ని తీసుకొని వచ్చి నువ్వు చిందించినంత మాత్రాన ఉపయోగం ఏమి లేదు. దానికి గల కారణం ఏంటంటే ఆదాము నుంచి అన్నిటికీ కూడా పాపం అనేది సంక్రమించేసింది. సంప్రాప్తమైనటువంటి పాపం అది సంప్రాప్తి ఇచ్చేసింది. సంప్రాప్తమైనటువంటి పాపం ద్వారా మనిషి పాపంలో పడి కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఒక చిన్న మాటని మీకు గుర్తు చేయాలని ఆశపడతా ఉన్నాను. మనం పాపం చేయటం వల్ల పాపాత్ములము కాలేదు. గుర్తుపెట్టుకోండి, మనం పాపం చేయటం వల్ల మనలోనికి పాపం రాలేదు. మనం పాపులు గనక పాపాలు చేస్తూ ఉన్నాము. నేను పాపిని కాదండి అన్నటువంటి వారు ఎవరైనా ఉన్నారా? చెప్తే వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టే. వాక్యం ఏం చెప్తా ఉంది? రోమపత్రిక 6 అధ్యాయం 23వ వచనంలో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి అని అంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. నీతిమంతుడు లేడని వాక్యం చెప్తా ఉంటే పాపాత్ముడు లేడండి ఈ లోకంలో ఉన్నాడండి అంటే అది పచ్చి అబద్ధం అవుతుంది. కనుక పాపం ప్రాయశ్చిత్తం చేయటానికి దేవుడు ప్రవేశపెట్టాడు. అటువంటి పాపం మనల్ని ఎప్పటికీ కూడా నీతిమంతులుగా తీర్చిదిద్దలేదు. మరి ఎలాగండి? నీతిమంతులు అయితేనే దేవుని దగ్గరికి ప్రవేశించటం అనేది కుదురుద్ది. పరలోక రాజ్యంలో ఏముంది అంటే అది నీతి రాజ్యం. మరి పాపాలు చేసినటువంటి మనం దానిలో ప్రవేశించటం అంటే అయ్యే పని కాదు, అది ఎప్పటికీ జరిగేది కాదు. మరి ఎలాగా అంటే మనం నీతిమంతులుగా తీర్చిదిద్దబడాలి. ఎప్పుడు నీతిమంతులుగా తీర్చిదిద్దబడగలుగుతాము అంటే మన పాపం పోయినప్పుడు. మరి పాపం ఎలాగపోతుంది? రక్తాన్ని చిందించాలి. రక్తాన్ని చిందించాలంటే ఏ రక్తం కావాలి? పరమాత్ముడి యొక్క రక్తం కావాలి. మరి పరమాత్ముడు ఎక్కడున్నాడు తీసుకొచ్చి రక్తాన్ని చిందించడానికి? ఆయన కంటికి కనబడినటువంటి వాడు. మరి ఇప్పుడు ఎలా? నూతన నిబంధన కాకుండా మొట్టమొదటి ఇచ్చినటువంటి నిబంధనలో మోషే అయ్య గారికి ఏం చెప్పారు అంటే, అబ్బాయి నువ్వు ప్రత్యక్ష కూడా అరంగట్టు, దాంట్లో ఆవరణ ఉండాలి, దాంట్లో కొంత పరిశుద్ధ స్థలం అనేది ఉండాలి, ఆవరణంలో బలిపీఠము, ఇత్తడి గంగాళము, ఇంక వగైరా ఉండాలి. తర్వాత పరిశుద్ధ స్థలంలోనికి వచ్చేసరికి సన్నిధి రొట్టెల బల్ల, దీపస్తంభము ఇలాంటివి ఉండాలి. అతి పరిశుద్ధ స్థలంలోకి వచ్చేసరికి ఏముండాలి అంటే మందసం ఉండాలి. మందసంలో ఉన్నటువంటి వస్తువులు మీ అందరికీ తెలుసు. అహరోను చిగురించినటువంటి కర్ర, మన్నా కలిగినటువంటి పాత్ర, ఇంకా నిబంధన పలకలు, ఈ మూడు కూడా ఉంటాయి. అక్కడికి ఒక యాజకుడు, ప్రధాన యాజకుడు అయినటువంటి వాడు ఒక్కడే సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రవేశించాలి. ప్రధాన యాజకుడు అయినంత మాత్రమే నేను 2 సార్లు ప్రవేశిస్తానంటే కుదరదు. వాడు కూడా చాలా నిష్ట నిబంధనలన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడివి? అసలు ఎందుకు మోషేకి వివరం చెప్పాడు అని అంటే ఇవన్నీ కూడా పరలోక రాజ్యంలో నమూనాగా ఉన్నాయి. వాటన్నిటికీ డూప్లికేటే మోషేకి చెప్పినటువంటి ఈ యొక్క ప్రత్యక్ష గుడారపు కొలతలు. ఆ డూప్లికేట్గా ఉన్నటువంటి, దానికి మారుగా ఉన్నటువంటి, హస్తకృత్యాలతో చేయబడినటువంటి ఇవన్నీ కూడా మోషే అయ్య గారికి కొలతల ప్రకారం చేపించి, అబ్బాయి మీ పాపాలని ప్రాయశ్చిత్తం చేయటానికి వాడి పాపాలను బట్టి, వాడి స్తోమతను బట్టి గొర్రెనో గొవ్వనో మేకనో ఏదో తీసుకొని వచ్చి యాజకుడి దగ్గర చూపించి 3 రోజులు దాన్ని బయట పరీక్షించి ఆ తర్వాత ఏమీ లోపం లేని పక్షంలో దాని మీద వీడు చెయ్యి ఉంచి
వీడి పాపాలన్నీ కూడా ఆ గొర్రె మీదకి వచ్చును గాక అని యాజకుడు ప్రార్థన చేయాలి. చేసిన తర్వాత దాన్ని వధించి దాని రక్తాన్ని గిన్నెలోనికి తీసుకొని కొంత వీడి మీద చిమ్మాలి. చిమ్మి ధర్మశాస్త్రం ఏదైతే ఇచ్చాడో దేవుడు దాని ప్రకారం జీవించాలి. అలాగా అందరూ జీవిస్తే మీ అందరినీ కూడా నేను పవిత్రపరుస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. అలాగే ఉంటామయ్యా, అలాగే ఉంటామని అన్నారు ప్రజలందరూ కూడా. కానీ ఎవరు కూడా అలా నిలబడలేకపోయారు. ఆ నిబంధన ప్రకారం ఎవరు కూడా నిలబడలేకపోయారు. దానికి గల కారణం ఏంటంటే మనిషి లోపల ఉన్నటువంటి ఆ పాపం వీడిని ఏలుబడి చేస్తూ ఉంది, ఈడ్చుకెళ్తూ ఉంది. పోయిన సంవత్సరం పాపాలన్నిటికీ బలి అయితే ఇచ్చేశాడు, కానీ వెంటనే మరలా వాడు పాపంలోకి జారిపోతూ ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఆలోచన చేశాడు, ఈ ప్రజలు ఎలాగైతే పవిత్రపడటం అయితే అవ్వదు. కనుక దేవాతి దేవుడైనటువంటి ఆ పరమాత్ముడైనటువంటి ఆ దేవుడు కన్యక గర్భాన జన్మించి పరిశుద్ధుడుగా ఈ లోకానికి వచ్చి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో 33.5 సంవత్సరాలు జీవించాడు. జీవించిందే కాకుండా మరి పాపం ఎలాగపోతుంది, జీవిస్తే పోతుందా అంటే పోదు. ఇప్పుడు నూతన నిబంధన, ప్రజలతో ఒక నూతన నిబంధన తీసుకొస్తా ఉన్నాడు. ఆ నిబంధనలో ఉన్నటువంటిది ఏమిటి అంటే ప్రేమ. ప్రేమ. దేవుడు ఎంతవరకు ప్రేమిస్తూ ఉన్నాడంటే ఎంతటి పాపినైనా క్షమించటానికి ఆయన ప్రేమ అనేటటువంటి ఆయుధాన్ని వాడుతూ ఉన్నాడు. ఆ ప్రేమ ద్వారా ఎవరిని కూడా జయించలేనటువంటిది ఏది కూడా లేదు. కాబట్టి హెబ్రీ పత్రికలో మాట్లాడుతూ ఉన్నాడు. చూద్దాం ఒకసారి. హెబ్రీ పత్రిక పౌలు గారు వివరం చెప్తా ఉన్నారు. 9వ అధ్యాయం 10వ అధ్యాయం చూద్దాం ఒకసారి. 10వ అధ్యాయంలో 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఈలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకు శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టల్లో ఉన్న ఇదంతా కూడా ఈర్మియా ప్రవచించినటువంటి ప్రవచనం గుర్తు చేస్తూ ఉన్నాడు. గుర్తు చేస్తూ ఇంకొక మాట కూడా ఇక్కడ చెప్పబడి ఉంది. నీ శత్రువులందరినీ కూడా నీ పాదపీఠం కింద ఉంచుతాను. ఎవరు శత్రువులు? యేసయ్యకి శత్రువులు ఎవరండి? యేసయ్యకి శత్రువులు ఎవరు? యేసయ్యకి శత్రువులు ఎవరు అంటే మానవులే, మనుషులే యేసయ్యకి శత్రువులు. ఎందుకు? మానవులందరిలో కూడా పాపం అలుముకొనబడి ఉంది. సో ఈ పాపం తీయనంత కాలం కూడా మానవులందరూ యేసయ్యకి శత్రువులే. కాబట్టి ఎంతటి పాపినైనా ఆయన ప్రేమ అనే అస్త్రం ద్వారా తీసివేయటానికి లోకానికి వచ్చాడు. ప్రేమని పంచాడు. ఎవరి మీద కోప్పడలేదు, గొడవలేదు, వ్యతిరేకంగా విప్లవం తీసుకురాలేదు, యుద్ధం చేయలేదు. ఎంతటి వారినైనా ఆయన ప్రేమ చేత అలా కట్టిపడవేశాడు.
కాబట్టి ఈ శత్రువులందరి యొక్క పాపాన్ని తీసివేసి ఆయన పాదదాసులుగా చేసుకోవటానికి ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. కాబట్టి పాపం పోవాలి అంటే ఆ పరమాత్ముడైనటువంటి దేవుడు మరణించాలి. అందుకు మనలో రక్తం పెట్టినటువంటి కారణం ఏమిటి అని అంటే యేసయ్య రక్తం మనకు కావాలి. ఆ పరిశుద్ధమైనటువంటి రక్తం కావాలి, పరమాత్ముడి యొక్క రక్తం కావాలి. ఆ రక్తాన్ని తీసుకొని వచ్చి దేవుడు ఇక్కడ సిలువలో యాగం చేశాడు. ఆ యాగం ద్వారా, ఆ యజ్ఞం ద్వారా, ఆ పాప విమోచన ద్వారా మన పాపాలన్నీ కూడా ప్రాయశ్చిత్తం చేసి ఇప్పుడు నీతిరాజ్యంలోనికి మనం ప్రవేశించబెట్టడానికి దేవుడు అర్హులుగా మనల్ని కూర్చుండబెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. కాబట్టి ఎలా జరిగింది పాప విమోచన అంటే ఇప్పుడు ఏం చేయాలి మరి? పాప విమోచన అయిపోయింది కదా, యేసయ్య రక్తాన్ని చిందించాడు కదా అంటే మనం ఎలా బ్రతకాలి? ఈ నిజం తెలిసినటువంటి మనము ఎలా జీవించాలి అని అంటే మన రక్షణని చేతబట్టుకొని నిరీక్షణతో జీవించాలి. ఇక మనము పాప సంబంధులం కాదు. ఇక మనం ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి వారము యేసయ్య రక్తంలో కడగబడి మనం ఎన్నటికీ కూడా ఆ పాపం జోలికి, ఏడవబడేటటువంటి పాపం జోలికి వెళ్లకుండా పవిత్రంగా దేవుని యొక్క చెప్పినటువంటి నిబంధన ప్రకారం మనం జీవించాలి. జీవించలేకపోతే ఆ రోజు ఇశ్రాయేలీలు ఏ విధంగా అయితే వెనకబడిపోయారో, ఇశ్రాయేలీలు ఏ విధంగా అయితే రక్షింపబడలేకపోయారో, ఇశ్రాయేలీల మీద ఏ విధంగా అయితే ముసుగు వేయబడిందో ఈ రోజున క్రైస్తవ్యం మీద కూడా ఒక ముసుగు వేయబడతా ఉంది. నేను ఎవరికి అన్యాయం చేయలేదండి, నేను మంచిగా బ్రతుకుతూ ఉన్నానండి, నేను దాన ధర్మాలు చేస్తూ ఉన్నానండి, నేను ప్రార్థన చేస్తూ ఉన్నానండి, ఇవేవి మాటలు నీ భక్తి జీవితానికి ఉపయోగపడవు. నువ్వు నిజంగా భక్తి చేయాలి, నువ్వు నిజంగా యేసుక్రీస్తుని వెంబడిస్తున్నాను అని అంటే నువ్వు చేయవలసినటువంటి పని ఒకటే. నువ్వు ఎన్నటికీ కూడా ఈ శరీర సంబంధమైనటువంటి నేత్రాశ, జీవపడంబమో, శరీరాశ జోలికి వెళ్లకుండా చేయవలసినటువంటిది నీ రక్షణని చేతబట్టుకొని జాగ్రత్తగా కాపాడుకోగలగాలి. అప్పుడే ప్రభు అయినటువంటి యేసు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన నిన్ను తండ్రి దగ్గర యాజ్యమాడి ఆ రక్తంలో నిన్ను కడగబడి నీతిమంతుడైనటువంటి ఆ రాజ్యంలోనికి ప్రవేశించడానికి అర్హత అనేది నీలోనికి ప్రవేశింపజేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే మనలో ఉన్నటువంటి పాపాన్ని పోగొట్టడానికి యేసుక్రీస్తు వారు బలి అయిపోయారు. ఇది మనందరికి తెలిసినటువంటి విషయమే. కానీ ఆయనలో నిలబడ్డటువంటి మనం, ఆయన్ని నమ్ముకున్నామని చెప్పేటటువంటి మనం, ఆయన అనుసరిస్తున్నాము అని చెప్పేటటువంటి మనం, యేసు మార్గంలోనికి మేము వెళ్తున్నాము అని చెప్పేటటువంటి మనం, ఆయన చెప్పినటువంటి బోధలో మనం నిలబడతా ఉన్నామా? యేసయ్య బోధ అంతా కూడా మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో 3 అధ్యాయాల్లో మాత్రం ఉంది. మిగిలిన అన్ని ఉపమానాలు చాలా చెప్పారు, అది వేరే సంగతి. బోధ అంతా కూడా 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయంలోనే ఉంది. యేసయ్య యొక్క తత్వం ఏంటి, యేసయ్య చెప్పినటువంటి మాటలు ఏమిటి? మీరు బైబిల్ అంతా చదవకపోయినా అది వేరే సంగతి, కానీ పక్కన పెట్టండి. కానీ మత్తయి సువార్తలో 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం కొండ మీద ప్రసంగం అంటాం మనం. భక్తులందరూ కూడా కొండ మీద ప్రసంగం అండి అని అంటూ ఉంటారు. 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం కానీ చూస్తే మనం ఎలా జీవించాలి, ఈ లోకంలో ఎలా బ్రతకాలి, యేసయ్య ఎలా బోధించాడు, ఏం బోధించాడు, ఇవన్నీ పక్కన పెట్టి ఏదేదో ఇంట కాలయాపన చేసుకుంటా వెళ్ళిపోయామంటే మనం మోసపోతున్నాం సుమి. యేసయ్య చెప్పినటువంటి ఆ బోధ ప్రకారం మనం నడవగలిగితే, ఇంకా నేను అనుకుంటా ఉన్నాను అసలు ఏ 100కో 1,00,00,000 ఒకళ్ళు ఉన్నారేమో అనుకుంటా నేను. ఇశ్రాయేలీల మీద ఆ రోజు నిబంధన ప్రకారం, ధర్మశాస్త్రం ప్రకారం నడవకుండా తప్పిపోయినటువంటి జనాంగం అరణ్యంలో ఐగుప్తులో బయలుదేరినటువంటి వాళ్ళు 40 సంవత్సరాల అరణ్యంలో నడుస్తూ ఉండగానే రాలిపోయారు.
కానాను దేశం రాలేకపోయారు. దానికి కారణం వాళ్ళ అపరాధాలు అని మనం చెప్పుకుంటున్నాం బల్లగుద్ది. ఇద్దరు వ్యక్తులు వచ్చారని చెప్పుకుంటా ఉన్నాం. యెహోషువ, కాలేబు గారు మాత్రమే ఆ తరంలో ఉన్నటువంటి వాళ్ళల్లో వాళ్ళు కానాను దేశాలు చేరారు అని చెప్పుకుంటున్నాం. వాళ్ళు ఏదో తప్పు చేసినట్లుగా, వాళ్ళు మాత్రమే తప్పు చేసినట్లుగా వేలెత్తి చూపిస్తూ ఉన్నాం. దావీదు గారిని చెప్పుకుంటా ఉంటే ఆయన చెప్పినటువంటి మహాప్రస్థానమైనటువంటి అనేక యుద్ధాలు కానీ, అనేక వీరత్వం కానీ చాలా ఉంది. కానీ అదంతా వదిలిపెట్టి బెత్షెబాను చూసింది మాత్రమే చెప్పుకుంటా ఉన్నాం, ఏలెత్తి చూపిస్తూ ఉన్నాం దావీదు వైపు. ఎందుకంటే మనకు అది ఇష్టం. ఒకడి వైపు వేలెత్తి చూపించటం అంటే చాలా ఇష్టమైనటువంటి పని మనకి. దానికి గల కారణం మనలో ఉన్నటువంటి పాపం మన వేలుబడి చేస్తూ ఉంది. అపోస్తలుడైనటువంటి పౌలు చెప్తా ఉన్నాడు, నేను చేయాలనుకున్నటువంటి మంచి పని చేయలేకపోతా ఉన్నాను, చెయ్యొద్దు అనుకున్నటువంటి ఆ పని మాత్రం నేను చేస్తూ ఉన్నాను. దానికి గల కారణం ఏంటంటే నాకు తెలియనటువంటి వేరొక నియమం ఉంది, అది పాప నియమం. నన్ను ఈడ్చుకొని వెళ్తూ ఉంది. అపోస్తలుడైనటువంటి పౌలు గమలీయేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా తెలిసినటువంటి వాడు. దాదాపుగా ఈ రోజున చెప్పుకోవాలంటే కలెక్టర్ హోదా కలిగినటువంటి వాడు. తనకున్నటువంటి ఆస్తిపాస్తుల్ని, భార్యని, తనకున్నటువంటి యావదాస్తిని వదిలిపెట్టి, బంధుమిత్రుల్ని, సమాజాన్ని, తనకున్నటువంటి ఆ ప్రాంతాన్ని కూడా విడిచిపెట్టి ఆ 2 పౌలు గారి ప్రయాణాల ద్వారా అనేక సంఘాలని నిర్మించినటువంటి వాడు. యేసు ప్రభు తర్వాత ఇంకెవరైనా అంత డెడికేటెడ్గా అంకిత భావంతో చేసినటువంటి వారు ఉన్నారు అంటే సేవ పౌలు గారనే చెప్పాలి. అంతటి వాడు చెబుతున్నది ఏమిటి అంటే, నన్ను పాపం అనే నియమం నా పైన పెత్తనం చేస్తూ ఉంది, పాపం అనే నియమం నన్ను ఈడ్చుకొని వెళ్తూ ఉంది. అంతటి వాడే నేను భ్రష్టుడిని అయిపోతానేమో అందరికి బోధించి అని అంటూ ఉంటే, మరి నీ పరిస్థితి, నా పరిస్థితి ఏమిటి? భక్తిలో ఎంత జాగ్రత్తగా ఉంటే ఈ రోజున భక్తి చేయగలం? ఆలోచన చేయండి ఒకసారి. పాపం మనల్ని ఈడ్చికెళ్ళక ముందే, ఇశ్రాయేలీయుల వలె మనకు ముసుగు పడక ముందే మనం పవిత్రంగా జీవించటం, నిబంధన ప్రకారం జీవించటం, యేసు ప్రభు వారు చెప్పినటువంటి బోధ ప్రకారం జీవించటం అనేది నేర్చుకోవాలి. మన విశ్వాసాన్ని చేతబట్టుకొని నిరీక్షణతో, ఒకవేళ ప్రభు రాకడ మన యొక్క జీవితంలో చూడకపోవచ్చు, ఒకవేళ వచ్చినా అప్పటికప్పుడు మనం సిద్ధపడలేము. కాబట్టి ప్రభు రాకడ రావాలని కోరుకోమాకండి ఎవరు కూడా. నేను లోపులో నా యొక్క పవిత్రతని నిలబెట్టుకొని చనిపోవాలి అనేది కోరుకుంటే బాగుంటుంది అనుకుంటా నేను. ఏం పాస్టర్ గారండి మీరు వచ్చి పోవాలని కోరుకుంటున్నారు, అది కోరుకోమంటారండి మమ్మల్ని అని అంటారా? లేదు, నిజమే చెప్తా ఉన్నాను. మన పవిత్రతను కాపాడుకొని ఈ కొద్ది జీవితం, మహా అయితే ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాం మనకు తెలుసు, మన వయసును బట్టి. బలం ఉంటే 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే మహా అయితే 80 సంవత్సరాలు. అయిననో శ్రమ, వేదన, ఆయాసమే, దానివల్ల ప్రయోజనమే లేదని చెప్పారు ప్రభువారు. కనుక మనకున్నటువంటి కొద్ది జీవితంలో మనం చేయవలసింది ఏంటి, ప్రభు చెప్పింది ఏంటి? మన పవిత్రతను కాపాడుకుంటూ, మరొకరిని ఉద్వేదపరుచుకుంటూ, సమస్త జనులను ఏం చేయమన్నారు ప్రభువారు? శిష్యులుగా చేయండి, విశ్వాసులుగా కాదు. మరి ఈరోజు ఎంతమంది విశ్వాసులు ఉన్నాం? నేను దాదాపుగా 4 సంవత్సరాల నుంచి మీ సంఘానికి చూస్తూ ఉన్నాను. వాక్యం చెప్పకపోవచ్చు కానీ మీ సంఘానికి వచ్చి మీతో పాటే కుర్చీలో కూర్చుంటా ఉన్నాను. ఎంతమందిని మనం శిష్యులుగా తయారు చేశాం? అది మా పని కాదండి, పాస్టర్ గారి పని అంటారా? చూడండి, ఎక్కడైనా గొర్రెలు కంటే కానీ గొర్రెల కాపరి గొర్రెని కన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది? అది పెద్ద సెన్సేషనల్ అవుద్ది. తెల్లారిపాటికి టీవీలో వేసేస్తారు, గొర్రెల కాపర గొర్రె పుట్టింది, గొర్రెల కాపర గొర్రె పుట్టింది. అవునా కాదా?
సో గొర్రెలను కనాలి అంటే దాని అర్థం ఏంటి? నీకున్నటువంటి స్నేహితులు, నీకున్నటువంటి శ్రేయోభిలాషులు, నీకున్నటువంటి బంధువులు, నువ్వు ఎక్కడ పనిచేస్తూ ఉన్నావో, ఎక్కడ నువ్వు నివసిస్తూ ఉన్నావో, ఎవరితో నువ్వు తెల్లవారుల దగ్గర నుంచి లేచిన దగ్గర నుంచి మాట్లాడుతూ ఉన్నావో వాళ్ళు నువ్వు మార్చగలుగుతా ఉన్నావా? నీ ఇంటి వారిని మార్చగలుగుతా ఉన్నావా? నీ ఇంటి పురుషుల్ని తీసుకురాగలుగుతా ఉన్నావా? నీకున్నటువంటి పిల్లల్ని తీసుకురాగలుగుతా ఉన్నావా? తీసుకొస్తే ఈ సంఘం ఎలా ఎందుకు ఉంటుందండి? చూస్తుంటేనే అర్థమైపోవట్లా. ఈ బాటికి ఇది సరిపోకపోయి ఉండాలి. నాకు తెలిసి మిమ్మల్ని ఏదో ఎద్దేవా చేస్తున్నాను అని అనుకోమాకండి. బాధ్యతను గుర్తు చేస్తున్నాను అంతే. మిమ్మల్ని ప్రేమించే చెప్తా ఉన్నాను. కనుక మనం చేయవలసింది ఏమిటి అంటే, మనం చేయాల్సింది యేసయ్య చెప్పినటువంటి మాట. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 18 నుంచి 20 వరకు చెప్పినటువంటి మాట ఏమిటి అంటే, మీరు సమస్త జనుల్ని శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిస్మిచ్చుచు నేను ఏ ఏ సంగతులను బోధించానో ఆ సంగతులన్నింటినీ కూడా ఇతరులకు బోధించాలి. మళ్ళీ వాళ్ళు ఇంకొకరికి చెప్పేటట్టుగా చేయగలగాలి. అలాంటి విధానంగా తయారు చేయాలి. చర్చికి తీసుకొచ్చానండి, కూర్చోబెట్టాను, నా పని అయిపోయిందంటే కుదరదు. అంతటితో నీ పని అయిపోలే. వాక్యం అలా చెప్పటం లేదు. నువ్వు శిష్యులుగా తయారు చేయగలిగావా లేదా? ఒక బిడ్డను కన్న తర్వాత కన్నానండి నా పని అయిపోయిందని పక్కన పడేసావు, ఏమవుతుంది? ఆ బిడ్డ వేదనకు గురి అవుతుంది. ఏం చేయాలి? వాడికి ఏదన్నా 1, 2 ఇవన్నీ ఉంటే మొత్తం క్లీన్ చేయాలి. వాడికి బట్టలు కొనాలి, వెచ్చదానంగా కావాల్సినటువంటి అన్నీ కొనాలి. వాడిని పెంచాలి, పోషించాలి, పాలు ఇచ్చేటప్పుడు పాలు ఇవ్వాలి, అన్నం పెట్టేటప్పుడు అన్నం ఇవ్వాలి, ఉగ్గునితో తినిపించేటప్పుడు ఉగ్గునితో తినిపించాలి. ఎన్నో ఉంటాయి. అలాగే ఒక విశ్వాసిని తీసుకొచ్చినప్పుడు నువ్వు అన్ని పరిచర్యలు చేయాలి, ఓర్చుకోవాలి. అవన్నీ చేయగలిగితే విశ్వాసి నిలబడతాడు. నేను తీసుకొచ్చానండి, ఆమె నిలబడలేదండి, ఇది వ్యర్థమైనటువంటి మాట. కనుక మనం తెలుసుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే, మన జీవితాన్ని పవిత్రపరుచుకుంటూ మన సాక్ష్యాన్ని కాపాడుకుంటూ మరొకరికి మనం శిష్యులుగా తయారు చేయగలిగితే దేవుడు నిన్ను దీవిస్తాడు. నీ పాపంని తీసివేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ కొరకు నా కొరకు రక్తాన్ని కార్చాడు. ఆయన ఎన్నటికీ కూడా మాట చెప్పి తప్పేటటువంటి వాడు కాదు మన దేవుడు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. కాబట్టి ఆ యొక్క నిరీక్షణని చేతబట్టుకొని మనం నీతిమంతులు అవుదాం. అటువంటి నీతిమంతులుగా దేవుడు మనలందరినీ తీర్చునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడివి, గనుడు అయిన తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఇంతవరకు ప్రభువా నీవు బోధించినటువంటి మాటల్ని నాయన మా హృదయంలో నీరుగట్టి ఫలింప చేయమని అడుగుతూ ఉన్నాం. అవును ప్రభువా, పాపం వలన ఆదాముకి, మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాముకి నీకు సత్సంబంధాలు తెగిపోయినట్లుగాను, మధ్యలో పాపం అనే అడ్డుగోడ ప్రతిరోజు రోజుకి సంవత్సరానికి పెరుగుతూ అది బలపడి నాయన నీకు నాకు దూరాన్ని తెచ్చినట్లుగా వాక్యం ప్రకటిస్తూ ఉంది. అవును ప్రభువా, నిజమే నాయన. అటువంటి పాపం అయినటువంటి అడ్డుగోడని తొలగించుకోవటానికి నువ్వు అనేక ప్రణాళికలు రచించావు. ఆ పాపం పోగొట్టుకోవటానికి రక్తం చిందించాలని చేసావు. కానీ అనేక మోగ జీవాల యొక్క రక్తాన్ని ప్రోక్షించాం. దానివల్ల మానవ జాతి ఎప్పుడు కూడా పవిత్రపరచబడలేదు. నువ్వు మరొకసారి నాయన దేవాతి దేవుడు అయినటువంటి నీవే తన యొక్క గర్భాన్ని లోకంలోనికి ప్రవేశించి పవిత్రమైనటువంటి నీ రక్తాన్ని కార్చి నాయన యొక్క పాత్రతో నాయన మరి నీ రక్తాన్ని, పరిశుద్ధ రక్తాన్ని చేతబట్టుకొని వెళ్ళి అతి పరిశుద్ధ స్థలమైనటువంటి దేవుని దగ్గర ప్రోక్షించి మా పాపాలన్నింటినీ కూడా కడిగివేసి పవిత్రపరచడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు ప్రభువా. నాయన మేము శరీర ఆశల్లోనికి, అపరాధాల్లోనికి వెళ్లకుండా నాయన నీతిమంతులుగా తీర్చబడటానికి నాయన మా శరీర ఆశల్ని పక్కన పెట్టుకొని
పవిత్రపరచుకొని మరొకళ్ళని నాయన పవిత్రపరిచి అనేకులకి నాయన నువ్వు చెప్పినటువంటి సువార్తను ప్రకటించి అనేకుల్ని సన్నిధికి తెచ్చువారుగా ఉండాలని ఆశపడతా ఉన్నాం. మా అందరిని కూడా దీవించి ఆశీర్వదించమని, ఆ విధంగా మేము పవిత్రపరిచి నీతిమంతుల లిస్టులో చేరడానికి కృపను దయచేయమని, ఈ యొక్క గ్రేస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీని అత్యధికంగా దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో చిన్న ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం తండ్రి.